సేమ్ నిన్న కూడా అంతే. నిన్న నాయకులతో ఒక సమావేశం లాంటిది పెట్టుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఈసారి మనం అధికారంలోకి వస్తే ఒక 30 ఏళ్ల పాటు ఖచ్చితంగా మనమే పరిపాలించేస్తామని మాట్లాడుతున్నారు. ఈ డైలాగ్ మీకు గుర్తుండే ఉంటుంది. 2019 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజున ఆ సభలో కూడా ఇదే డైలాగ్ కొట్టాడు. 30 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటాను, కేవలం నేను బటన్ నొక్కడానికి మాత్రమే అధికారంలోకి వచ్చాను, ఇంకా బటన్ నొక్కేస్తాను కాసుకోండి అని చెప్పేసి అన్నాడు. ఏమైంది? ఈడిస్తంతే 151 నుంచి 11 స్థానాలకు పడిపోయాం మనం. అయినా సరే మార్పు రాలా, మళ్ళీ సేమ్ అయ్యే పిచ్చ డైలాగులు. ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తూ చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఎన్నికైతే ఈసారి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు పోగొట్టుకోకుండా మనం 30 సంవత్సరాలు కన్సిస్టెంట్ గా మళ్ళీ ఫస్ట్ నుంచి రాబోయే రోజుల్లో ఈసారి ప్రజలు మన పాలన చూశారు, చంద్రబాబు నాయుడు పాలన చూశారు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఎన్నికైతే ఈసారి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు పోగొట్టుకోకుండా మనం 30 సంవత్సరాలు కన్సిస్టెంట్ గా మళ్ళీ అదే పాలన ఎన్నుకుంటారన్న నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నాయి. మాకు లేవులే అన్న, జనాలకు కూడా ఏమీ లేవు. నువ్వు మళ్ళీ అధికారంలోకి రావడమే గగనం, కళ అన్నది. నువ్వు అనుకుంటున్నావేమో నేను మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాను, ప్రజలు మళ్ళీ నాకు ఓట్లు వేస్తారని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. అది జరిగే పని కాదు. 30 ఏళ్ళ పట్టుమని సరిగ్గా 5 ఏళ్ళు పరిపాలించలేకపోయావు. 5 సంవత్సరాల్లో కూడా నీ పాలనా విధానాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పనా? జియోలు ఎవరికే కనబడకూడదు, వెబ్సైట్ని మూసేయండి, నేను ఎవరితోనో మాట్లాడను, ప్రెస్ మీట్లు పెట్టకండి, ప్రెస్ మీట్లు లాంటివి అరేంజ్ చేయమాకండి. ఒకవేళ ఏదైనా మాట్లాడాలనుకుంటే కనుక నేను రికార్డెడ్ వీడియో ఓడిచ్చేస్తాను, దాన్నే ప్రెస్ మీట్గా మీరు రిలీజ్ చేసేయండి. అసెంబ్లీలో బూతులు తిట్టేయండి. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని అమనా బూతులు తిట్టేసి అక్రమ సంబంధాలు అంటగట్టేయండి. అది సొంత చెల్లైనా తెల్లైనా ఎవరైనా సరే. లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేయాలి, ఒక పావుల వంతు పంచాలి, ముప్పావుల వంతు నొక్కేయాలి. అంతేనా? ఒక రోడ్డు వేసావా, ఒక బిల్డింగ్ కట్టావా, ఏం చేసి వచ్చావని చెప్పేసి అని నీకు మళ్ళీ 30 ఏళ్ల పాటు అధికారం ఇచ్చేస్తావు. నాకు అర్థం కావట్లా. కనీసం మీ నాయకులతో మాట్లాడేటప్పుడు నువ్వు వాస్తవాలు మాట్లాడాయా, అన్ని అబద్ధాలు ఎందుకు మాట్లాడతావు? చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు అనే మాట బటన్ ఏముంది, ముసలాయన కూడా నొక్కుతుంది బటన్లో అని చెప్పి ఇదే మాట చంద్రబాబు నాయుడు అన్నారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు ఎందుకు బటన్ నొక్కలేకపోతా ఉన్నాడు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడిని ఈ రోజు గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో నువ్వు నొక్కి ఏం చదివించేసావు? బటన్ నొక్కి నువ్వేం పీకిపొడి చేసావు? రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసావు. అంతకుమించి ఏం చేసింది ఏమన్నా ఉందా? పంచింది 2,70,000 కోట్లే. నువ్వు చెప్పేది అప్పు మాత్రం 10 లక్షల కోట్ల రూపాయలు చేసావు. అంతేనా? ముఖ్యమంత్రి అంటే బటన్ నొక్కడానికే ముఖ్యమంత్రి అయినట్టు ఉంది. బటన్ రెడ్డి అయిపోయాడు. ఇంక పేరు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తీసేసి బటన్ రెడ్డి అని పెట్టేసుకో, సగం దరిద్రం వదిలిపోద్ది. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే, ఒరిస్సాలో మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఉన్నాడు కదా, సేమ్ స్ట్రాటజీ అండి. నవీన్ పట్నాయక్ కూడా ఒక 25 ఏళ్ళు కంటిన్యూగా ముఖ్యమంత్రి చేసేసాడు. అలా చేసేద్దాం అనుకున్నాను. ఆ ఒరిస్సా చూడండి, వెళ్ళి తింటానికి సరిగ్గా తిండి కూడా ఉండదు. ఒరిస్సాలో ఎవడు పని చేసుకోవాలన్నా సరే హైదరాబాదో లేదంటే చెన్నైయో లేదంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చి పని చేసుకుంటారు. మెజారిటీ డైలీ లేబర్ అంతా కూడా ఎక్కువ శాతం ఒరిస్సా నుంచి వచ్చిన వాసులే ఉంటారు. చూసారా? పనులు గట్ట ఏమి ఉండవు. ఒరిస్సాలో చెప్పుకోదగ్గ ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయంటే 2 సిటీలు కనపడతాయి. ఒకటి కటక్, 2 భువనేశ్వర్. ఈ 2. ఆ 2 మినహాయించి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే కనీసం తినడానికి సరిగ్గా తిండి కూడా ఉండదు వాళ్ళ దగ్గర. కారణం ఏంటంటే సేమ్ అంతే, పథకాలే నొక్కి ఆయన కూడా అలాగే పరిపాలించేసాడు ఒక 25 సంవత్సరాలు. డెవలప్మెంట్ నిల్లు అలా చేసేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. మన పక్క రాష్ట్రం ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ 25 ఏళ్ళుగా ముఖ్యమంత్రి చేసాడు. ఎలాగా అంటే సంక్షేమ పథకాల ద్వారాగా, అంటే బటన్ నొక్కేస్తా ఉంటే జనం అంతా కలిసి ఓట్లు వేసేసారు అని చెప్పేసి నేను అనుకున్నాడు. అలాగే పరిపాలించాడు. ఏమైంది? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత పెద్దోళ్ళు ఏం కాదు, తెలీదా? చదువుకున్న యువతకి ఉద్యోగాలు కల్పిద్దామనో, పరిశ్రమలు తీసుకొద్దామనో, లేదు బటన్ నొక్కేయాలి. బటన్ నొక్కేసి మరో ఒరిస్సా చేస్తాను నేను రాష్ట్రాన్ని. రాష్ట్రాన్ని అప్పటికప్పుడు చేసేది కాదు. మీరు వెళ్ళి చూడండి, ఒరిస్సా కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, నార్త్ బెంగాల్ కానీ, జార్ఖండ్ కానీ, అస్సాం కానీ, ఈ 4 రాష్ట్రాలు వెళ్ళి చూడండి ఒకసారి.
మీకు డెవలప్మెంట్ ఏ విధంగా ఉందని చెప్పేసి అర్థమైపోతుంది. మన తెలుగు 2 రాష్ట్రాలు ఇంకా నయమని చెప్పేసి మనకు అనిపిస్తుంది. ఇంకా అలాంటిది ఒక 25 ఏళ్ళు పరిపాలించేస్తాను, నేను 30 ఏళ్ళు పరిపాలించేస్తాను, ఇది బటన్ నొక్కుతా. సిగ్గు అనిపించాలి. కాస్త మాట్లాడేటప్పుడు కాస్త సిగ్గన్నా ఉండాలి నీకు. బటన్ నొక్కట్లేదు, ఏది నొక్కట్లేదు చెప్పు. ఏది ఆపేరు ఆయన? పెన్షన్ 4000 చేస్తున్నారు, చేశారా లేదా? సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పేసి అన్నారు, మొదలు పెట్టారా లేదా? స్టార్ట్ చేశారు కదా. ఒక్కొక్కటి మొదలు పెట్టుకుంటా వస్తున్నారు. ఖచ్చితంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నెరవేరుస్తారు. నేను ఏమైనా అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ మినిటే స్టార్ట్ చేసేసావా? నువ్వు 2019 మే నెలలో ప్రమాణ స్వీకారం చేస్తే నువ్వు సంక్షేమ పథకాలు అమలు చేసింది 2020 నుంచి. ఎన్నేళ్ళు ఇచ్చేవా అంటే 3 సంవత్సరాలు ఇచ్చావు. ఇచ్చింది 3 ఏళ్ళే. ఏ పథకం అయినా నువ్వు ఏ సంక్షేమ పథకం అమలు చేసినా 3 సంవత్సరాలు అమలు చేసావు. లాస్ట్లో ఇంకా ఎన్నికలు ఒక 4 నెలలు ఉన్నాయనగా బటన్లు నొక్కడం స్టార్ట్ చేసావు, డబ్బులు వేయలే. బటన్లు నొక్కడం జనవరి నుంచి స్టార్ట్ చేసాడు, డబ్బులు మాత్రం వేయలేదండి. దగ్గరికి వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్కి ఒక లేఖ రాసాడు. ఏమని? నేను గతంలో బటన్ నొక్కేసాను, ఆ బటన్ నొక్కిన వాల్యూ వచ్చేసి, అంటే ఆ బటన్ నొక్కిన సొమ్ము విలువ 14,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఆ 14,000 కోట్ల రూపాయలు ఇప్పుడు నేను అర్జెంటుగా ఇచ్చేయాలనుకుంటున్నాను, మీరు నాకు అనుమతి ఇస్తే ఎలాగా ఓటింగ్ ఇంకొక 2 రోజులు ఉంది కాబట్టి నేను డబ్బులు పనిచేస్తానని చెప్పేసి మాట్లాడాడు ఈ పోటుగాడు. ఇవాళ ఇక్కడికి వచ్చేసి ఉపన్యాసాలు ఎత్తున్నాను. నువ్వు ఏ పథకం నువ్వు 5 ఏళ్ళు ఇచ్చే చెప్పు. నువ్వు 5 సంవత్సరాలు పరిపాలించావు కదా. ఒకే ఒక్క పథకాన్ని నేను 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించాను, ఈ 5 సంవత్సరాలు ఇక ఈ పథకాన్ని అమలు చేశానని చెప్పేసి నువ్వు ఒక పథకం పేరు చెప్పు. 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తే నువ్వు ఇచ్చింది 3 ఏళ్ళే. ఏ పథకం అయినా సరే, ఎనీ పథకం, ఏ పథకం తీసుకున్నావు. ఇక్కడికి వచ్చి ఏదో సొలువు ఉపన్యాసాలు మాకు. ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు అడుగుతా ఉన్నారు, ఈరోజు ఏమంటా ఉన్నాడు, ఎంత మొహమాటం లేకుండా, ఎంత నిస్సిగ్గుగా ఏమంటా ఉన్నాడు, రహస్యం ఏదైనా ఉంటే చెవులో చెప్పమంటాడు. ఇంకా ఏమంటాడు, బటన్ నొక్కిన జగన్ పంపించినారు ప్రజలు, బటన్ నొక్కిన కేజ్రీవాల్ పంపించినారు, బటన్ టైం అయిపోయింది అంటున్నారు. అయిపోయింది అంటే నువ్వు బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి అవుతావా? అంటే ముఖ్యమంత్రి అయిపోగానే లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి మన ఇంట్లో కూర్చొని చుట్టూ పరదాలు కట్టేసుకొని అలా బటన్ నొక్కుతా కూర్చుంటావా? నొక్కేసాను అని చెప్పేసి అని. నువ్వు ఎలా ముఖ్యమంత్రి చేసేవో 5 ఏళ్ళు మాకు ఇవాళ కూడా అర్థం కాదు. ఏదో నీ అదృష్టం బాగుండి రాష్ట్ర ప్రజల తలరాత బాగోక నువ్వు ముఖ్యమంత్రి అయిపోయావు, కానీ లేదంటే ఈ పిచ్చి మాటలు మాట్లాడి నువ్వు ముఖ్యమంత్రిగా చేసేవంటే మాకు సిగ్గేస్తుంది. పక్క రాష్ట్రాలు చూసి సిగ్గుపడు. పక్క రాష్ట్రాలంటే మళ్ళీ ఒరిస్సాని, ఆ బీహార్ని, ఆ వెస్ట్ బెంగాల్, నార్త్ బెంగాల్, ఆ జార్ఖండ్, లేదంటే అస్సాంలో వాటిని ప్రామాణికంగా తీసుకోమాక. మళ్ళీ అదొక దరిద్రం మాకు. పక్క రాష్ట్రాలతో పోల్చాలంటే అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోల్చుకోవాలి మనం ఎప్పుడైనా సరే. నిజ జీవితంలో అయినా సరే మనం బాగుపడాలంటే మనకంటే పైన ఉన్నవాళ్ళని చూసి వాళ్ళలాగా వాళ్ళలాగా జీవితంలో స్థిరపడాలి. లేదంటే వాళ్ళ కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి అని చెప్పేసి మనకంటే పైన ఉన్న వ్యక్తులు, మనకంటే ముందున్న వ్యక్తులతో పోల్చుకొని మనం చూసుకుంటాం. రాష్ట్రాలు కూడా అలాగే మనకంటే అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోల్చుకొని మనం చూసుకోవాలి. కానీ మా దగ్గర ఏంటంటే మనకంటే కింద ఉన్న రాష్ట్రాలు, మనకంటే నాశనం అయిపోయిన వ్యక్తులతో ఎవడైతే ఉన్నాడో వాళ్ళతో పోల్చుకొని నేను సమాధానాలు చెప్తారన్నమాట. పక్క రాష్ట్రం ఒరిస్సా కంటే మనం బెటర్గానే ఉన్నాం, అడుపు తినేవాడి కంటే మనం బెటర్గానే ఉన్నామా? వీళ్ళు ఎప్పుడు కూడా మనకంటే కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పోల్చి చెప్తారనమాట. మనకంటే కింద ఉన్న వాళ్ళతో ఎప్పుడు కూడా మనం పోల్చుకోకూడదు. వాళ్ళు పైకి రావాలని చెప్పేసి మనం కోరుకోవడంలో తప్పులేదు, కానీ మనం ఆ స్థాయికి వెళ్ళిపోవాలని చెప్పేసి కోరుకోకూడదు. అలా అని చెప్పేసి వాళ్ళకంటే మనం బాగానే ఉన్నాం కదా అని చెప్పుకుంటే మనంత మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. రాష్ట్రాలు కూడా అంతే. మన పక్క రాష్ట్రాలతో పోటాపోటీ ఉండాలా. పక్క రాష్ట్రాలు 4 పరిశ్రమలు వెళ్తున్నాయా, కనీసం మనం 3 అన్నా సాధించుకోగలగాలి. పక్క రాష్ట్ర యువతకి, నిరుద్యోగ యువతకి, చదువుకున్న యువతకి 1,00,000 మంది ఉద్యోగాలు దొరికినాయి అనుకో, ఉపాధి అవకాశాలు దొరికినాయి అనుకో, మన రాష్ట్రంలో కూడా కనీసం ఒక 50,000 మందికైనా దొరికే విధంగా ఆ ప్రయత్నాలన్నా చేసే విధంగా అయినా ఉండాలి. అదన్నా చేయగలగాలి. మనం అది చేయలేము, ఇది చేయలేము, ఏది చేయలేము. ఏంట్రా అంటే బటన్ నొక్కేయాలో ఫాలో చేసుకోవాలా.
బటన్ నొక్కేస్తాడండి, కార్యకర్తలందరికీ ఆదేశాలు ఇచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఫోటో నడి రోడ్డు మీద పెట్టేస్తారు. నడి రోడ్డు మీద పెట్టేసి ఓ బిందు పాలేస్తారు తీసుకెళ్ళి. మళ్ళీ అక్కడ పాటలు, భజనలు, గిజన్లు అబ్బో చాలా ఉంటాయి. ఇంకా అక్కడ రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పరిపాలించి ఏమీ చేయలేడు. ఏమంట మాట్లాడితే బటనో బటనో బటనో. ఎప్పుడు కూడా అప్పులు చేసి నువ్వు బటన్ నొక్కేస్తే అదేం డెవలప్మెంట్గా మనం తీసుకోవాలి, గుర్తుపెట్టుకో బాగా. వరుసలో ఆయన 25 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసాడు కదా, మనం కూడా అలాగే చేసేద్దాం అనుకుంటున్నాడు. కానీ అక్కడ ప్రజలు వేరు, అక్కడ కూడా మార్పు వచ్చింది. చూసారు బటన్ నొక్కడం తప్పితే చేసి వచ్చింది ఏమీ లేదురా అని చెప్పేసి అనుకున్నారు. వీళ్ళు చేశారు, ఇంటికి అయిపోయింది. సో ఎప్పుడు కూడా బటన్ అనేది శాశ్వతం కాదు. స్వయం ఉపాధి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, పరిశ్రమలు తీసుకురావాలి. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తే ఆ రాష్ట్రం బాగుపడుద్దన్న. మనకంటే తెలంగాణ ముందు ఉండడానికి కారణం ఏంటి? అదే డెవలప్ అయ్యిందండి. పెద్ద కష్టపడే అవసరం లేదు. ఇవాళ సగానికి పైగా మళ్ళీ అది సబ్జెక్ట్ మారిపోతూ ఉంటుంది. దీన్ని ఇక్కడితో కట్టిపెట్టేద్దాం, తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం.